నెల్లూరు జిల్లా క్రైమ్ మీటింగ్ నెల్లూరు ఉమేష్ చంద్ర మీటింగ్ హాల్లో జిల్లా ఎస్పీ అజిత అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎస్పీ అజిత మాట్లాడుతూ ఈ సంవత్సరం జిల్లాలో 4381 నుంచి 4712 ఎఫ్ఐఆర్లు పెరిగాయని, వైట్ కలర్ క్రైమ్ పెరిగిందని, హత్యలు తగ్గాయని అన్నారు. రాబో సంవత్సరంలో జిల్లా ప్రజలు సిబ్బంది సహకారంతో జిల్లాలో క్రైమ్ రేట్ తగ్గిస్తాను అని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా క్రైమ్ వార్షిక నివేదికలు విడుదల చేశారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ, పలువురు డిఎస్పీలు, సిఐలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ప్రజలందరికీ నెల్లూరు జిల్లా పోలీస్ తరపున న్యూ ఇయర్ శుభాకాంక్షలు. అందరూ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని, అదే స్పిరిట్తో ఇయర్ అంతా మంచిగా జరగాలని మీ అందరికీ ఆశిస్తున్నాను. డిసెంబర్ 31 మన నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ వార్షిక నివేదిక మీకు తెలియచేయడానికని మన మీడియా మిత్రులు అందరితో ఈరోజు సమావేశం చేయటం జరిగింది. మీ అందరికీ తెలుసు, జిల్లాలో ఈరోజు క్రైమ్ స్టాటిస్టిక్స్ మీకు ఇవ్వటం జరుగుతుంది. ఓవరాల్గా కంపేర్ చేస్తే మనకి ఎఫ్ఐఆర్స్ రిజిస్ట్రేషన్ రిపోర్టెడ్ కేసెస్ ఇయర్ 4381 నుండి 4712కి వెళ్ళింది. సో దెర్ ఇస్ అ 7.5% ఇంక్రీజ్ మనకి మొత్తం ఓవరాల్ రిపోర్టెడ్ క్రైమ్. నెక్స్ట్ ఇందులో చూస్తే మీకు మర్డర్ ఫర్ గెయిన్ ఇది తగ్గింది బై 3 అబ్సల్యూట్ నంబర్స్. సో 37.5% మనకి మర్డర్ ఫర్ గెయిన్ ఈ ఇయర్లో తగ్గింది. అలానే మర్డర్ కేసెస్ 45 నుండి 39కి వచ్చింది. సో 13% మనకి మర్డర్ కేసెస్లో డిక్రీజ్ కనిపిస్తుంది. బాడీలీ అఫెన్సెస్ కూడా 1032 నుండి 1017కి వచ్చింది. సో అరౌండ్ 1.45% అది డిక్రీజ్ కనిపిస్తుంది. ప్రాపర్టీ అఫెన్సెస్ ఒకటి మన జిల్లాలో కన్సిడరబుల్ ఇంక్రీజ్, ఒక 10% ఇంక్రీజ్ కనిపించింది. రోడ్ యాక్సిడెంట్స్ అనేది ఒక 10% ఇంక్రీజ్ అయింది. రోడ్ యాక్సిడెంట్స్ మీద మనం చాలా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నాము. మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే 2 వీలర్స్ లో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు అన్నది, మెయిన్గా హెల్మెట్ ధరించకపోవటం వలన అండ్ డ్రంక్ డ్రైవింగ్ మూలంగా. సో దీని మీద మనం చాలా అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా చేయటం జరుగుతుంది జిల్లాలో. సైబర్ క్రైమ్స్ కూడా 18.8%, ఆల్మోస్ట్ 20% ఇంక్రీజ్ ఉంది ఇన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సైబర్ క్రైమ్ కేసెస్. అలానే వైట్ కాలర్ క్రైమ్స్ ఇది ఒక 30% ఇంక్రీజ్ అయింది, ఆల్ ఎకనామిక్ అఫెన్సెస్. వీటి అన్నిటి మీద కూడా మనం ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నాము. అండ్ వీటి రిజిస్ట్రేషనే కాకుండా వీటి ఇన్వెస్టిగేషన్ మీద అండ్ ఎస్పెషలీ సైబర్ క్రైమ్ అండ్ ఎకనామిక్ అఫెన్సెస్లో రికవరీ మీద కూడా మనం బాగా దృష్టి పెడుతున్నాము. నెక్స్ట్ ప్లీజ్. సో ఈ ఇయర్ సైబర్ క్రైమ్ చూసుకుంటే మనకి అమౌంట్ లాస్ట్ 23 crores ఉంది. రికవర్డ్ ఫ్రీజ్ చేసింది, ఆ హోల్డ్ చేసిన అమౌంట్ అండ్ ప్రజలకి రిటర్న్ ఇచ్చింది 1 crore దాకా ఉంది. సో అందుకనే మనం చాలా రెగ్యులర్గా అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెడుతున్నాము ఆన్ డిజిటల్ అరెస్ట్, ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, ఆన్ ఈ ఫెడెక్స్ ఫ్రాడ్స్ కానీ అండ్ లోన్ యాప్ స్కీమ్స్. వీటన్నిటిలోనూ మనుషులు, మన ప్రజలు వాళ్ళ మనీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. ఇందులో కూడా ఒక గోల్డెన్ అవర్ అని ఉంటుంది. ఆ టైంలో రిపోర్ట్ చేస్తేనే 1930 కానీ ఆర్ మన నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో మనం కాస్త ఫ్రీజ్ చేసి అమౌంట్ హోల్డ్లో చేసి రికవర్ చేయడానికి ఉంటుంది. మనీ టైం ఎక్కువ అయిపోయి దాని తర్వాత రిపోర్ట్ చేస్తే మనకు రికవరీ పర్సెంటేజ్ కూడా చాలా తగ్గుతుంది. నెక్స్ట్ మొబైల్ ఫోన్స్ రికవరీ మన డిస్ట్రిక్ట్లో ఈసారి డీసెంట్గా ఉంది. 1140 మొబైల్ ఫోన్స్ రికవర్ అయినాయి మనకి. మొత్తం 2.3 crores వర్త్ మొబైల్ ఫోన్స్ మనం రికవర్ చేసాం ఈసారి. నెక్స్ట్ ప్లీజ్. ఈ సోషల్ మీడియాలో కూడా, సోషల్ మీడియాలో మనం చాలా ఎక్కువ ఈ వింగ్ కాన్సన్ట్రేట్ చేస్తుంది. మన ఫాలోవర్స్ వీళ్ళందరూ ఉన్నారు. బట్ ఇంపార్టెంట్గా సోషల్ మీడియాలో హేట్రెడ్ పెట్టే మెసేజెస్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళ మీద మనం ఆర్ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్ ఎన్మిటీ క్రియేట్ చేస్తున్న వాళ్ళ మీద, అటువంటి గ్రూప్స్ మీద మనం ఎక్కువగా దృష్టి సారించి వాళ్ళకి నోటీసెస్ కూడా ఇవ్వటం జరిగింది. దీన్ని మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే social media abuse అనేది తగ్గాలి అండ్ ఫర్ విమెన్ ఆల్సో ఇట్ షుడ్ బి అ స్పేస్ సేఫ్ అనేది.
సో దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. నెక్స్ట్ మన కన్విక్షన్స్కి వస్తే మనకి ఇయర్ 15 పాక్సో అండ్ రేప్ కేసెస్లో కన్విక్షన్స్ వచ్చినాయి. అండ్ దట్ టు మోర్ ఆఫ్ దెమ్ ఆర్ 20 years ప్లస్ పనిష్మెంట్స్ వచ్చినాయి. సో అవి కాకుండా మర్డర్ కేసెస్ 8 కేసెస్లో కన్విక్షన్స్ అండ్ అటెంప్ట్ మర్డర్ కేసెస్ 2 కేసెస్లో మనకు కన్విక్షన్స్ ఉన్నాయి. సో మనం పర్సంటేజ్ ఆఫ్ కన్విక్షన్స్ ఇంక్రీజ్ చేయడం మీద కూడా వర్క్ చేస్తున్నాము. నెక్స్ట్ పాక్సో అండ్ ఈ రేప్ కేసెస్లో చెప్పినట్టుగా లైఫ్ 5 మందికి పడింది. 20 years రిగరస్ ఇంప్రిజన్మెంట్ 1 అండ్ 10 years ఇంప్రిజన్మెంట్ ఫర్ 3. అలానే 5 to 10 years ఒక 6 మందికి పడింది. 6 కేసెస్లో 7 personsకి. అది కాకుండా మర్డర్ కేసెస్ అన్నిట్లోనూ 7 కేసెస్లో వచ్చింది మనకి కన్విక్షన్. R&B వాళ్ళతో మాట్లాడి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఏమేమి నీడో అవన్నీ చేయడానికి ఒక ప్లాన్ వేసి దాని ప్రకారంగా ముందుకు వెళ్తున్నాం. టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.